అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ఆలయంగా చెప్పుకునే ఈ లింగాల బండ ఆలయం, అందులోనూ చతుర్ముఖేశ్వర ఆలయం లేదా పశుపతినాథేశ్వర ఆలయం అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్పుకునేటువంటి అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు. భారతదేశంలో ఉన్న ఇదే ఒక ఏకైక ఆలయం, మరియు నేపాల్లో ఉంది ఇటువంటి ఆలయం అని చెప్పేసి చెప్పుకుంటే ఇక్కడి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇటువంటి ఆలయం ఎక్కడ లేదు అని చెప్పేసి చుట్టూ 4 నందులు, మధ్యలో శివలింగం ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నటువంటి ఆలయం అని ఇక్కడ దర్శించుకున్న స్వామివారిని దర్శించుకున్న ఇక్కడ అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్పేసి చాలామంది చెప్పేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ మధ్య కాలంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి. మరి ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటి, ఈ ఆలయం గురించి ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఇటువంటి తదితర అంశాలు చూడడానికి మనం ఈ ఆలయానికి వెళ్దాం. ఈ చుట్టూ ప్రాంతం కూడా చూడవచ్చు. ముఖ్యంగా చుట్టూ కొండలతో కూడినటువంటి ఈ ప్రాంతం అంతా చాలా ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఈ ఆలయాన్ని ఈ చుట్టుపక్కల కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతే ఉందో ఈ పశుపతినాథేశ్వర ఆలయాన్ని ఎలా ఉంది, ఏంటి ప్రత్యేకతలు, ఈ ఆలయ పూజారి కావచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆర్టీవీ ద్వారా ఈ విశేషాలు ఏంటో ఆలయ పూజారి కావచ్చు, లేదంటే ఇక్కడ భక్తులు కావచ్చు ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ చుట్టూ చూడవచ్చు. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ కొండలు, మధ్యలో ఇది కూడా కొండ మీద ఇది చాలా అద్భుతమైన ఆలయంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఆలయం. ఈ ఆలయానికి 3 పేర్లతో పిలువబడేటువంటి ఈ చతుర్ముఖేశ్వర ఆలయం, పశుపతినాథేశ్వర ఆలయం, లింగాల బండ ఆలయం అని ప్రత్యేకంగా పిలుచుకునేటువంటి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి పరిస్థితులు. ముఖ్య బండ మీద పైననే ఆలయం ఉంటుంది. ఆలయంలో గర్భగుడిలో ఇట్లా చతుర్ముఖ నందులతో కూడినటువంటి లింగాకృతి అనేది అద్భుతం అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. నేపాల్ తర్వాత భారతదేశం అంతట్లో కలిపి ఇదొక్కటి అని చెప్పేసి కూడా చెప్తారు. ఈ ఆలయానికి సంబంధించి ఆలయ ప్రధాన అర్చకులు ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మన భారతదేశంలోకి వెళ్ళా అతిపెద్ద దేవాలయం చతుర్భుజ నివాసంతో ఉన్నటువంటి శివలింగాలు ఉన్నాయని, తర్వాత నేపాల్లో కూడా ఉంది. అంటే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు నేపాల్కి పోయినారు. కానీ మీ ఇండియాలో కూడా ఇటువంటి దేవాలయం, దీనికంటే ప్రసిద్ధ దేవాలయం ఉందని చెప్పినారు. కానీ ఆయన వస్తున్నామని చెప్తూ ఉన్నారు 17 నుంచి. కానీ ఆయన రాకపోవడానికి కారణమేమో తెలియదు. కానీ వస్తామని చెప్పి ఇట్లే వెనుకబడిపోయినారు. కానీ ఎప్పుడు వస్తారో లేదో అని చెప్పుకోవచ్చు. అంటే ఇటువంటి ఆలయం భారతదేశంలో మన భారతదేశంలోకెల్లా ఇటువంటి దేవాలయం ఎక్కడ లేదని కూడా చెప్పవచ్చు. మన భారతదేశానికి అంతా నాభిముఖంగానే ఉందని చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఈ దేవాలయాన్ని శుభ్రపరుస్తూ వచ్చిపోయేటువంటి భక్తాదులకు నిదానంతో అభిషేకం చేయించి పంచామృత అభిషేకం, పాలాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకము అంతా చేపించి భక్తాదులకు సమకూరుస్తున్నాము. కానీ ఇప్పుడిప్పుడు డెవలప్మెంట్ అవుతుందంటే భక్తాదులకు ఆయన సత్యమైనటువంటి దేవుడు అని చెప్తున్నాము. ఇప్పుడు భక్తాదులు కూడా చాలా భక్తితో వచ్చి పూజ నిర్వహిస్తున్నారు. కానీ దీని యొక్క ముఖ్య విశిష్టత ఏమంటే రోడ్డు సౌకర్యం మన కాపు రామచంద్రరెడ్డి గారు ఏపిస్తామని చెప్పినారు. చింజేర స్వామి గారు కూడా వచ్చినారు. ఏపీ అంటే ఏపిస్తామని చెప్పినారు. కానీ సగభాగం వేసి సగభాగం వదిలిపోయినారు. అంటే ఆయన దురదృష్టం అని చెప్పుకోవచ్చును.